నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబాల్లో నల్లపరెడ్డి కుటుంబం ఒకటి. ఇప్పటికీ ఆ కుటుంబానికి విధేయులుగా నడుచుకునే అభిమానులు, రాజకీయ నాయకులు ఉన్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు వింటేనే రాష్ట్రంలో ఎవరికైనా టక్కున గుర్తుకు వచ్చేది నెల్లూరు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏది మాట్లాడినా సంచలనమే. రాజకీయాలు అటుంచితే ఏది మాట్లాడాలో అది మాట్లాడేస్తారు. అది సొంత పార్టీ వ్యక్తా లేక పథకమా, ప్రతిపక్షమా అనేది ఆయనకు అనవసరం. అందుకే నెల్లూరు జిల్లాలో ఆ నాయకుడితో ఏదైనా పెట్టుకోవాలంటే చాలామంది నేతలు ఎంతో సుదీర్ఘంగా ఆలోచిస్తారట. నిలకడైన రాజకీయాలు చేస్తూ వివాదాలకు దూరంగా ఉంటూ అందరినీ కలుపుకుపోయిన ప్రసన్న కుమార్ రెడ్డిపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. నెల్లూరు జిల్లాలో ప్రతిసారి వైవిధ్యమైన తీర్పునందించే నియోజకవర్గంగా కోవూరుకి గుర్తింపుంది. విడవలూరు, కొడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. బెజవాడ గోపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి దిగ్గజ నేతలు కోవూరు నియోజకవర్గానికి చెందినవారే. ప్రత్యేకంగా నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు వింటేనే రాష్ట్రంలో ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది నెల్లూరు. రైతుల కష్టాలెరిగిన శ్రీనివాసులరెడ్డి వారికి అండగా నిలిచారు. తెలుగు గంగ ప్రాజెక్టును జిల్లాకు తీసుకురావడంలో పాటు దానిని ఎన్టీఆర్, ఎంజీఆర్లతో కలిసి రైతాంగానికి అంకితమిచ్చారు. సోమశిల నీటి సామర్థ్యాన్ని పెంపొందించే విషయంలో నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి సేవలు చిరస్మరణీయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు సందర్భంగా ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకోబోతుందనలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ప్రజలు వాళ్ళే ఈ సంక్షేమ పథకాలు చూసి ఇది మంచి ప్రభుత్వం అని గుర్తింపిచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెలలోనే 7,000 రూపాయలు 3 నెలలు కలిపి 7,000 ఇచ్చారు. అలాగే ప్రతి నెల 4,000 ఇంటికి వెళ్ళి వృద్ధాపులు, ముసలి కూడా ఖచ్చితంగా వాలంటీర్లు ఆయన గత ప్రభుత్వం ఉంటేనే ఇస్తారు పింఛనని ఒక అపోహ సృష్టించిన ఈ రోజు ఎలాంటి అపోహ తావు లేకుండా 1వ తేదీ కన్నా ముందరే ఏదైనా 1వ తేదీ ఆదివారం ఏమైనా వచ్చి సెలవు వస్తే 30వ తేదీ సచివాలయం సిబ్బంది వెళ్ళి వర్షం జోరు వానలో కూడా ఈ నెల అయితే ఇంటికి వెళ్ళి పింఛను పంపిణీ కార్యక్రమం జరిగింది. 1952 మొదలు 2019 వరకు కోవూరులో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ చెరో 6 సార్లు గెలుపొందగా వైఎస్ఆర్సీపీ 2 సార్లు, సిపిఐ 1 సారి విజయం సాధించాయి. నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన తర్వాత ఆయన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా రికార్డులకెక్కారు. 2012 కోవూరు ఉప ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు. ఆ పార్టీకి ఆయనే తొలి ఎమ్మెల్యే. తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిన ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీ టికెట్పై విజయం సాధించారు. నిలకడైన రాజకీయాలు చేస్తూ వివాదాలకు దూరంగా ఉంటూ అందరినీ కలుపుకునిపోయే స్వభావం ప్రసన్న కుమార్ రెడ్డిది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సుమారు 150 రోజులు కావస్తుంటే ఈ 150 రోజుల ప్రభుత్వం చాలా చక్కగా, చాలా పారదర్శకంగా, చాలా అభివృద్ధి భరితంగా ఉంది. ఏదైతే ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టారో ప్రతి ఒక్కరికి వృద్ధా పెన్షన్ 4,000 చేస్తాం, వికలాంగ పెన్షన్ 6,000 చేస్తామని ఏదైతే చెప్పారో దాన్ని కూడా ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన వెంటనే అమలు చేయడం జరిగింది. అంతేకాదు మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ 3 సిలిండర్ల గ్యాస్ ఫ్రీ ఇచ్చే విధానాన్ని కూడా ప్రవేశపెట్టి 1 సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జరిగింది. కోవూరు నియోజకవర్గం జనరల్ సీట్ కావడంతో ఎన్నికల్లో రెడ్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన 16 ఎమ్మెల్యే ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే గెలుస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో నల్లపరెడ్డి కుటుంబానికి బలమైన రాజకీయ ప్రస్థానం ఉంది. 4 దశాబ్దాలుగా నల్లపరెడ్డి కుటుంబానికి చెందిన నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ ఏదో ఒక పార్టీ నుంచి శాసనసభ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలుస్తూనే ఉన్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి కోవూరు నియోజకవర్గం నుండి 1983, 85, 89లలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆయన మరణానంతరం ఆయన కుమారుడు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో 1994, 99, 2009లలో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది 1994లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంత్రివర్గంలో చక్కెర కర్మాగార శాఖ మంత్రిగా పనిచేశారు.
వైఎస్ఆర్ మరణానంతరం 2011లో వైసీపీ పార్టీలో చేరి 2012లో జరిగిన బై ఎలక్షన్స్లో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై 23,000 ఓట్ల పైచిలుకు తేడాతో గెలిచారు. అనంతరం 2014లో టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నల్లపరెడ్డి 5వ అసెంబ్లీలో అడుగుపెట్టారు. కోవూరు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నల్లపరెడ్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. నాడు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి వరుసగా 3 సార్లు కోవూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా, 1సారి మంత్రిగా పనిచేశారు. కోవూరు నియోజకవర్గ చరిత్రలో ఘన విజయాలను కైవసం చేసుకున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారు ఎవరినైనా ఆదుకుంటామని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మా పార్టీనా వేరే పార్టీనా అనే రాజకీయాలు చూడమంటూ నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరాయంగా సేవలు కొనసాగిస్తున్నారు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. లక్ష్యం పెద్దదైనప్పుడు దానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం అనేది ఎవరికైనా వర్తిస్తుంది. ఇప్పుడు ఇలాంటి పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్న ఓ సీనియర్ వైసీపీ నాయకుడు అంతే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అక్రమ ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం, సెటిల్మెంట్లు, భూదందాలు చేయడం ఒక ఎత్తైతే, కొవ్వూరు నియోజకవర్గంలో విరివిగా లభించే గ్రావెల్, మట్టిని నెల్లూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు అక్రమంగా అమ్ముకోవడం ద్వారానే 100 కోట్ల రూపాయలు దోచేస్తూ తన పని తాను చేసుకొని పోతున్నారు. రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకులుగా ఉండి కోవూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2024లో వైసీపీ నుండి ఎన్నికల బరిలోకి దిగితే టీడీపీ నుంచి టికెట్ దక్కించుకుని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో పోటీకి సై అన్నారు. ఒకవైపు బంధువులు కావడం, ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగడం, ఆర్థికంగా ఎంత ఖర్చుకైనా సిద్ధం కావడం, ప్రసన్నది రాజకీయ అనుభవం, ప్రశాంతిరెడ్డిది గెలవాలన్న కసి పట్టుదల కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూశారు. వీటితో పాటు నియోజకవర్గంలో దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుండి వచ్చి 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓవైపు ఉండడం, మరోవైపు చివరి క్షణాల్లో వైసీపీ పార్టీ నుండి బయటికి వచ్చి ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్ దక్కించుకొని తొలిసారి నియోజకవర్గంలో మహిళా అభ్యర్థిగా పోటీలోకి వచ్చిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉండడంతో అందరి చూపు కోవూరు నియోజకవర్గం వైపే మళ్లింది. అందరి ఆసక్తికి తగ్గట్టే ఎన్నికల ప్రచారాల్లో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేయడం, నల్లపరెడ్డి సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్రకుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో మాట్లాడిన ఆడియో బయటికి రావడం, అదే సమయంలో రాష్ట్రమంతటా అప్పటి అధికార పార్టీ వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తూ ఉండడం, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కలిసొచ్చింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీలో ఉండడం, స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 54,000 పైచిలుకు ఓట్లతో నల్లపరెడ్డిపై గెలిచారు. జగన్మోహన్ రెడ్డి సూచించిన గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని తిరిగారు. అయినా కూడా ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావడానికి ప్రధాన కారణం అప్పటికే నియోజకవర్గంలో వీరి చలపతి అనే వ్యక్తి. అతను షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యేకు మధ్య నేరుగా సంబంధాలు లేకుండా చేశారని, చాలా విషయాల్లో ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చే విధంగా అక్రమ ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. సెటిల్మెంట్లు చేయడం, భూదందాలు చేయడం ఒక ఎత్తైతే, కోవూరు నియోజకవర్గంలో విరివిగా లభించే గ్రావెల్, మట్టిని నెల్లూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలకి అక్రమంగా అమ్ముకోవడం ద్వారానే 100 కోట్ల రూపాయలు దోచేశారు.
మొదట నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డిపై పబ్లిక్గా పచ్చిబూతులు తిడుతూ నియోజకవర్గంలో సవాళ్లు చేసుకున్నారు. రౌడీ గ్యాంగ్ను వెంటేసుకుని నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అధికారులందరినీ తానే మేనేజ్ చేస్తూ పోలీస్, రెవెన్యూ పెత్తనమంతా తానే చూసుకుంటూ అధికారుల బదిలీలన్నీ తానే నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనే స్థాయికి ఎదిగిపోవడం, రాజుపాలెం వద్ద ఉన్న తన ఫామ్ హౌస్ నుండే మాఫియా దందాలు నడిపించారు. ఇంత అరాచకాలు చేస్తున్న ప్రసన్నకుమార్ రెడ్డి చలపతిపై చర్యలు తీసుకోకపోగా తన వెంటే తిప్పుకోవడంతో ఈ అక్రమాలు, దందాలు, మాఫియా వ్యవహారాలు తెలిసే జరుగుతున్నాయని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత భావన నెలకొంది. స్వయానా సొంత సోదరుడైన నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి తన అన్నకి వైసీపీ మళ్లీ టిక్కెట్ ఇవ్వడం నియోజకవర్గంలో ప్రజలకి ఇష్టం లేదు. ప్రసన్నకు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ను ఉపసంహరించుకోవాలని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. దీంతో కుటుంబ కలహాలు కాస్త ప్రత్యర్థులకు రాజకీయాస్త్రాలుగా మారిపోయాయి. అన్ని రకాలుగా స్థానికంగా ప్రజా వ్యతిరేకతతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీయడంతో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడైన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఓటమి చెందారు.